ఈరోజు సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అదేవిధంగా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా పత్తి సాగు చేసినటువంటి, మిర్చి సాగు చేసినటువంటి రైతులు ఇవాళ ఖమ్మం జిల్లాలో మనం చూస్తే వ్యవసాయ మంత్రి గారి నియోజకవర్గం ఖమ్మం నియోజకవర్గంలో రఘునాథపాలెం మండలంలో ఒక సింహపూడిలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ పక్కనే రేగుల శెలకలో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ పక్కనే కోయ శెలకలో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఎలాంటి పరిస్థితి ఉందో చూడండి. సాగునీళ్ళు అందక పంట ఎండిపోయి చింతకాని మండలం బట్టిగారి నియోజకవర్గంలో లచ్చగూడెంలో రైతు ఆత్మహత్య చేసుకుంటారు. కూసుమంచి మండలంలో ఇద్దరు గిరిజన రైతులు మిర్చి సాగు చేసి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఖమ్మం సమీపం గ్రామాల్లోనే రైతుల యొక్క ఆత్మహత్యలు జరుగుతున్నటువంటిది ఉంది. అందుకని వ్యవసాయ రంగం బాగుంది అంటే, రైతులు బాగున్నారు అంటే ప్రభుత్వం దృష్టికి కేంద్రీకరిస్తే రైతుల ఆత్మహత్యలు నివారించాలి. రైతులు కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే వ్యవసాయం బాగున్నట్టుగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే సమగ్ర వ్యవసాయ విధానాన్ని, వ్యవసాయ పత్రాన్ని ప్రతి సంవత్సరం రూపకల్పన చేసి రైతుల ముందు ఉంచాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం ఆ మేరకు చేయట్లేదు. వైఫల్యం ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి చెప్పండి, సాగునీటి వనరులకు సంబంధించి ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు వివరించండి. ఇవాళ ఇంతకుముందు ఖమ్మం జిల్లా గోదావరికి సంబంధించినటువంటి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి చెప్పాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రతిపక్షం రెండు కూడా, ప్రధానమైనటువంటి అధికార పక్షం కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి ప్రతిపక్షంగా ఉన్నటువంటి గతంలో అధికారంలో ఉండి ఇలా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, టీఆర్ఎస్, దాని అధినేతలు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వీళ్ళందరూ నీళ్ళ గురించే మాట్లాడుతున్నారు. కాళేశ్వరం విధ్వంసకర ప్రాజెక్ట్ అని ఒకళ్ళు ఆరోపిస్తే, కాళేశ్వరమే జీవనాధారం, తెలంగాణలో 1 కోటి ఎకరాలు వరి పండటానికి, ఇన్ని టన్నుల ఉత్పత్తి జరగడానికి, దేశంలో అగ్రస్థానంలో వరి ఉత్పత్తిలో ఉండటానికి కాళేశ్వరం లేదు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రానికి ఇక్కడ ముఖ్యమంత్రి గారు లొంగిపోతా ఉన్నారు. గోదావరి జలాలంతా ఆంధ్రాకి తరలించబోయే అవకాశం ఉందని చెప్పి చర్చ చేస్తూ ఉన్నారు. అట్లనే కృష్ణా నది జలాల పంపకంలో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి. గత మార్చిలో మనం చూసినప్పుడు మన నాగార్జున సాగర్ ప్రాజెక్టులో తెలంగాణ వాటా, ఆంధ్ర వాటాకి మించి కూడా ఆంధ్రప్రదేశ్ తన యొక్క ఎక్కువ వాడుకుంది అని చెప్పి వాదన కూడా జరిగినటువంటి సందర్భం మనం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అంటే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి దగ్గరగా ఉంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగునీటిని దోపిడీ చేసేదానికోసం ఆంధ్ర ప్రాంతానికి తరలించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి అటు కృష్ణానది, ఇటు గోదావరి రెండింటిని పరిశీలించినప్పుడు అర్థమవుతూ ఉంది. అందుకని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పక్షాలని, ప్రతిపక్షాలని, రైతు సంఘాలని, సమస్త ప్రజలను కూడా సంఘటితపరిచి చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి వనరుల నుంచి అన్యాయం జరగకుండా, కృష్ణా గోదావరి జలాల్లో అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కేంద్రం మీద ఆ మేరకు ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. తాత్కాలిక ప్రయోజనాలు, తాత్కాలిక రాజకీయాలు ఆలోచిస్తే వరకు దీర్ఘకాలంలో తెలంగాణ వెనకబాటుకు గురైంది. ఎందుకంటే తెలంగాణ అంటేనే సముద్ర మట్టానికి ఎత్తైనటువంటి భాగంలో ఉంది. వేలాది లక్షల పంపు సెట్ల మీద ఆధారపడి వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. ఈ భూమి కూడా అప్ అండ్ డౌన్ ఉన్నటువంటిది, వాగులు వంకలు విపరీతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నీళ్ళు ప్రవాహం అనేది, ప్రాజెక్టులు అంటే గ్రావిటీ కాలువల ద్వారా నీటి ప్రవాహం కూడా తక్కువ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను కాపాడుకోవడం అనేది బాధ్యతగా ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కాళేశ్వరం గురించి పెద్ద చర్చ జరుగుతుంది. అవినీతి జరిగితే శిక్షించాల్సిందే, అవినీతి జరగలేదని మనం సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అధికారులు పట్టుబడుతున్నారు, దాంట్లో పనిచేసిన వాళ్ళు 200 కోట్ల రూపాయలతో దొరుకుతూ ఉన్నారు, అక్రమ ఆస్తులతో. వాళ్ళందరినీ శిక్షించాల్సిందే, వాటన్నిటిని కక్కించాల్సిందే, ప్రభుత్వం రికవరీ చేయాల్సిందే. కానీ ఉన్నటువంటి ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసం అయ్యేదాకా ఈ ప్రభుత్వం చూడకూడదు. అదేదో నెపం వాళ్ళ మీద వేద్దామనే పేరుతో కాకుండా జరిగినటువంటి తప్పిదాలను గుర్తించాలా, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా. తీసుకుంటూనే ఉన్న ప్రాజెక్టును కాపాడుకొని ఎలా వినియోగంలో, అంటే 90,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందంటున్నారు. ఒకళ్ళు నిజంగానే కాళేశ్వరం కూలిపోతే, అంటే 1 పిల్లరో 4 పిల్లర్లో కుంగిందని దాన్ని రీప్లేస్ చేయకపోతే మొత్తం ప్రాజెక్టు కూలిపోతే 90,000 కోట్ల రూపాయలు ఎవరి సొమ్ము? ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము. తప్పో ఒప్పో జరిగింది, దాన్ని సరిదిద్దుకొని ఉన్నదాన్ని నిలబెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి సాగునీటిని అందించాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఆ మేరకు దిద్దుబాటు చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా మేము సూచిస్తున్నాం. సరిపోదు.